హాయ్ టు ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో ఫిఫ్త్ క్లాస్ ఇంగ్లీష్ బ్లోసమ్స్ యూనిట్ నెంబర్ 1 మల్లిక గోస్ టు స్కూల్. ఈ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మీనింగ్స్, అట్లాగే టెక్స్టువల్ వొకాబులరీ, టెక్స్టువల్ గ్రామర్, అట్లాగే దీనిలో ఉన్నటువంటి రైటింగ్ టాస్క్ ఏదైతే ఉందో దాని గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. టెట్ డిఎస్సి రాయబోతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇది కూడా వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అట్లాగే ఈ లెసన్కి సంబంధించినటువంటి లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఇంతకుముందే మనం మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాసు అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి వివరణ మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయి. దాంట్లో లెసన్కి సంబంధించినటువంటి వివరణ ఏదైతే ఉందో అందులో చూడొచ్చు. 3rd నుంచి 5th వరకు అన్ని క్లాసులు అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి వర్క్ బుక్స్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసము, అట్లాగే టీచర్స్, స్టూడెంట్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి లేటెస్ట్గా వచ్చే అన్ని రకాల అప్లికేషన్స్, స్కాలర్షిప్స్, అన్ని రకాల టాపిక్స్కి సంబంధించి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేయబడతాయి. డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్ కూడా ఉంది. అందులో స్టూడెంట్స్కి, టీచర్స్కి సంబంధించినటువంటి అన్ని రకాల పీడిఎఫ్స్, డాక్యుమెంట్స్, ఆన్లైన్ అప్లికేషన్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్ లింక్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ ఛానల్ అయినా ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మల్లిక గోస్ టు స్కూల్ ఈ లెసన్లో ఉన్నటువంటి డిఫికల్ట్ వర్డ్స్, వాటి యొక్క తెలుగు మీనింగ్స్ ఒకసారి చూద్దాం. మల్లిక గోస్ టు స్కూల్. గోస్ వెళ్తుంది, మోర్ ఎక్కువ, హ్యాపీ సంతోషము, మీట్ కలవడము, చిల్డ్రన్ పిల్లలు, లిటిల్ చిన్న, నెవర్ ఎప్పుడూ కాదు, స్పెషల్ ప్రత్యేకము, ఎగ్జైటెడ్ ఆతృత సంతోషంతో, స్లీప్ పడుకోవడము, నో తెలుసు, నైదర్ నార్ ఇది కాదు అది కాదు, ఫెస్టివల్ పండుగ, ఫార్ అవే చాలా దూరంగా, డౌన్ కింద, రీచ్ చేరడము, రిసైడ్స్ మీన్స్ ఉండటము, ఫుట్ హిల్స్ పర్వత శిఖరం, ఫారెస్ట్ అడవి, నేరో ఇరుకైన, రాకీ రాళ్ళతో ఉండే, అనీవెన్ సమాంతరంగా లేకపోవటము, పాత్ దారి, వాక్ నడక, వే దారి, ఎలాంగ్ అటువైపు, నైబర్హుడ్ ఇరుగు పొరుగు, ఆఫ్టర్ తరువాత, డాన్ సూర్యోదయానికి ముందు, ఈగర్లీ ఆసక్తితో, లుక్డ్ చూసెను, అవుట్ బయట, విండో కిటికీ, న్యూలీ కొత్తగా, పేవ్డ్ చదును చేయబడిన, డిఫరెంట్లీ ఏబుల్డ్ అంగవైకల్యము, ఫ్రమ్ నుండి, గ్రోయింగ్ పెరుగుతూ ఉండగా, ఓల్డర్ పెద్ద, ఫౌండ్ కనుగొనటం, వర్రీ చింత బాధ, వేవ్ నేయటం లేదా అల్లటం, వెరైటీ ప్రత్యేకం, సీమ్డ్ కనిపించడం, వెల్కమ్ స్వాగతం, వెయిటింగ్ ఎదురు చూడటం, బాస్కెట్స్ బుట్టలు, ఫాస్టర్ వేగంగా, బ్యూటిఫుల్ అందమైన, ఆల్వేస్ ఎల్లప్పుడూ, కన్సోల్డ్ ఓదార్పు, సెలబ్రేషన్ పండగ, బ్రాట్ తెచ్చింది, అరౌండ్ చుట్టూ, సన్ రైజ్ సూర్యోదయం, యాస్టానిష్డ్ ఆశ్చర్యపోవటం, స్కిల్ నైపుణ్యము, గెట్ డౌన్ కిందకి రావటం, మోర్ ఓవర్ ఇంతేకాకుండా, క్యారీ తీసుకువెళ్ళటం, లెవెల్ సమమైన, ఐడియా ఆలోచన, రైట్ హక్కు, ఇంక్లూడ్స్ కలిపి, ప్యాటింగ్ అభినందించడము, బ్యాక్ వీపు, అసెంబుల్డ్ సమూహపరచడం, డిస్కస్డ్ చర్చించడం, మేడ్ తయారు చేయటం, ప్లాన్ పథకం. సాడ్లీ బాధతో, పాసిబుల్ అవకాశం సాధ్యమైన, ఇన్సిస్టెడ్ పట్టుబట్టడం, డ్రీమ్ కల, ఎవ్రీవన్ ప్రతి ఒక్కరూ, మేక్ తయారు చేయడం, వేర్ ధరించడం, లెర్న్ నేర్చుకోవటం, థింగ్స్ విషయాలు లేదా వస్తువులు, బ్రింగ్ తీసుకురండి, అలాంగ్ వెంట, పిక్డ్ అప్ పైకి తీయడం, స్టోన్స్ రాళ్ళు, పుల్లుడ్ అవుట్ బయటికి విసరడం, వీడ్స్ కలుపు మొక్కలు, స్పేడ్స్ పార, హో పార, కంట్రిబ్యూటెడ్ సహకరించడం, టియర్స్ కన్నీళ్ళు, రోల్డ్ జారెను, స్పోక్ మాట్లాడెను, స్ట్రైట్ తిన్నగా, మీట్ కలవటం, ఎక్స్ప్లెయినింగ్ వివరించడం, సిచ్యువేషన్ పరిస్థితి, మూవ్ కదలటం, అరౌండ్ చుట్టూ, విష్ కోరిక, లేయింగ్ వేయడం, గేవ్ ఇవ్వటం, బొకే పూలగుత్తి, వైప్డ్ తుడవటం, ఈగర్లీ ఆతృతతో, రేర్లీ అరుదుగా,
లేజీలీ సోమరితనం, హాట్లీ హృదయపూర్వకంగా, యాంగ్రీ కోపము, కామ్ ప్రశాంతంగా. ఇది మనకి మల్లిక గోస్ టు స్కూల్ ఈ లెసన్లో ఉన్నటువంటి డిఫికల్ట్ వర్డ్స్, వాటి యొక్క మీనింగ్స్. ఇంకా ప్రీ రీడింగ్ యాక్టివిటీ నుంచి వొకాబులరీలోకి వెళ్ళిపోదాం. మల్లిక గోస్ టు స్కూల్ ప్రీ రీడింగ్ యాక్టివిటీ వచ్చేసరికి లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇమేజ్ ఇవ్వడం జరిగింది. ఏ లిటిల్ గర్ల్ ఈజ్ వేవింగ్ బాస్కెట్ ఏదైతే ఉంతానో అలుపుతూ ఉంది. కొంతమంది దే ఆర్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అయితే ఇక్కడ ఉన్నారు. మోర్ ప్లే ఇన్ స్కూల్, దే ఆర్ డిస్కసింగ్ అబౌట్ school activities. I am so happy to meet you. You can share and learn new things based on the above picture. Activity 1. What do you see in the picture? I see some school going children. Question number 2. Do the children in the picture seem to be happy? Why? పిక్చర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూడటానికి సంతోషంగా ఉన్నారా? ఎందుకు? 2 వచ్చేసరికి ఆన్సరు ద చిల్డ్రన్ సీమ్ టు బీ హ్యాపీ. చూడటానికి సంతోషంగా ఉన్నారు. వై? బికాస్ దే ఆర్ గోయింగ్ టు స్కూల్. వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి సో దే ఆర్ హ్యాపీ. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. క్వశ్చన్ నెంబర్ 2. వై కుడెంట్ ద లిటిల్ గర్ల్ ఇన్ ద పిక్చర్ గో టు స్కూల్? పిక్చర్లో ఉన్నటువంటి ఆ చిన్న పాప స్కూల్కి ఎందుకు వెళ్ళలేకపోతుంది? షీ ఈజ్ వేవింగ్ ఎ బాస్కెట్. తన బుట్టలు అల్లుతూ ఉంది. మేబీ షీ ఈజ్ బిజీ. తను బిజీగా ఉంది. సో కాబట్టి షీ కుడ్ నాట్ గో టు స్కూల్. తను స్కూల్కి వెళ్ళలేకపోతుంది. హౌ వుడ్ యూ ఫీల్ ఇఫ్ యూ హ్యావ్ నెవర్ బీన్ టు స్కూల్? సో అసలు నువ్వు ఎప్పటికీ కూడా స్కూల్కి వెళ్ళవు అని తెలిసినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు? ఇఫ్ ఐ హ్యావ్ నెవర్ బీన్ టు స్కూల్ ఐ ఫీల్ బ్యాడ్. నేను చాలా బాధగా ఫీల్ అవుతాను. ఇంకా లెసన్లో ఉన్నటువంటి ఈ గ్లోజరీ మీనింగ్స్ ఒకసారి చూద్దాము. డాన్ మీన్స్ ఎర్లీ మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్, సూర్యోదయానికి ముందు, తెల్లవారుజామున అంటాము. ఈగర్లీ మీన్స్ షోయింగ్ ఎ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఆతృత అని చెప్పేసి అంటాము. అన్ఈవెన్, నాట్ ఈవెన్, నాట్ ఫ్లాట్, అన్లెవెల్ సమాంతరంగా లేకపోవటము. కన్సోల్ అంటే ఓదార్చడము. టు కంఫర్ట్ సమ్ వన్ అట్ ద టైమ్ ఆఫ్ గ్రీఫ్, దుఃఖము విచారంలో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళని ఓదార్చడానికి కన్సోల్ అంటాము. యాస్టానిష్డ్ మీన్స్ మోర్ సర్ప్రైజ్డ్, ఎక్కువగా ఆశ్చర్యపోవటము. ఇన్సిస్టెడ్ మీన్స్ డిమాండెడ్ కంటిన్యూస్లీ, ఆపకుండా డిమాండ్ చేయటము. ప్యాటింగ్, ట్యాపింగ్ విత్ హ్యాండ్ ఇన్ అప్రిసియేషన్, వెన్ను తట్టడము అన్నమాట, చేతితో భుజాన్ని నిమరటము. వీడ్స్ మీన్స్ అన్వాంటెడ్ ప్లాంట్స్, కలుపు మొక్కలు. బొకే మీన్స్ ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్, పూల గుత్తె. వైప్డ్ మీన్స్ రిమూవ్డ్. ఇవి టెక్స్ట్ వల్ల ఉన్నటువంటి గ్లోజరీ మీనింగ్స్. ఇంకా వొకాబులరీలోకి వెళ్ళిపోదాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్ గివెన్ ఇన్ ద హింట్ బాక్స్. హింట్ బాక్స్లో కొన్ని కీవర్డ్స్ ఇవ్వడం జరిగింది. విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ వర్డ్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని చెప్పేసి టాస్క్ ఇచ్చారు. హింట్ బాక్స్లో ఉన్న వర్డ్స్ ఎడ్యుకేషన్, ఎగ్జైటెడ్, వేవ్, నారో, వీల్ చైర్. మల్లిక వాజ్ సో ఎగ్జైటెడ్ దట్ షీ కుడెంట్ స్లీప్ ఆఫ్టర్ డాన్. రేపు స్కూల్కి వెళ్తుందని తెలిసి తను నిద్రపోలేకపోయింది. నెక్స్ట్, ద వే టు ద స్కూల్ ఈజ్ నారో, రాకీ అండ్ అన్ఈవెన్. మల్లిక స్కూల్కి వెళ్ళే దారి ఏదైతే ఉందో అది నారో ఇరుగ్గా ఉంది, రాకీ రాళ్లతో నిండి ఉంది, అన్ఈవెన్ అంటే సమాంతరంగా లేదు. మల్లిక కెన్ వేవ్ ఏ వెరైటీ ఆఫ్ కేన్ బాస్కెట్స్. మల్లిక వెదురు బుట్టలు ఏవైతే ఉన్నవి అల్లగలదు. వేవ్ అంటే అల్లటము. మల్లిక యూజెస్ ఏ వీల్ చైర్ టు మూవ్ అరౌండ్. ఇంటి చుట్టూ తిరగడానికి తను చక్రాల కుర్చీ ఉపయోగించుకుంటుంది. చిల్డ్రన్ హ్యావ్ ద రైట్ టు గెట్ ఎడ్యుకేషన్. పిల్లలందరూ కూడా చదువుకునే హక్కు ఉంది. హింట్ బాక్స్లో ఉన్నటువంటి వర్డ్స్ సహాయంతో వీటిని మనం ఫిల్ చేయొచ్చు. యాక్టివిటీ 3 వచ్చేసరికి చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ ఇన్ ద గివెన్ కాంటెక్స్ట్. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. అండర్లైన్ చేసిన వర్డ్ ఏదైతే ఉందో అంటే గ్రీన్ కలర్లో వర్డ్స్ ఉన్నాయి, అదే మీనింగ్ ఇచ్చేది మనకి ఈ 4 ఆప్షన్స్లో ఒకటి ఉందంట. అదేంటో ఆప్షన్ తీసుకొచ్చి రాయండి అంటున్నారు. క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసరికి షీ వాజ్ సో ఎగ్జైటెడ్. ఎగ్జైటెడ్ అనే వర్డ్ సపరేట్ చేశారు మనకి. దట్ షీ కుడెంట్ స్లీప్ ఆఫ్టర్ డాన్. తను చాలా ఎగ్జైట్మెంట్లో ఉంది, అందుకని తెల్లవారులు కూడా తను నిద్రపోకుండా ఉంది. ఎలా ఉంది అంటే ఎగ్జైట్మెంట్ అంటే వెరీ హ్యాపీ అనమాట. సో ఆప్షన్ ఏ హియర్ సూటబుల్ ఆన్సర్. ద వే టు ద స్కూల్ ఈజ్ నారో. నారో అనే వర్డ్ మనకి గ్రీన్ కలర్లో ఉంది. రాకీ అండ్ అన్ఈవెన్. నారో అంటే నాట్ వైడ్, విశాలంగా లేనటువంటి. ఆప్షన్ బి సూటబుల్ ఆన్సర్. హర్ నాన్న ఆల్వేస్ కన్సోల్డ్ హర్. సో తను ఎప్పుడు బాధపడినా సరే వాళ్ళ నాన్న తనని ఓదారుస్తూ ఉండేవాడు. కన్సోల్డ్ మీన్స్ కంఫర్టెడ్. ఆప్షన్ ఏ. బట్ వుడ్ యూ లైక్ టు కమ్ టు స్కూల్ ఇఫ్ పాసిబుల్? హీ ఇన్సిస్టెడ్. స్కూల్కి వచ్చే అవకాశం ఉంటే నువ్వు స్కూల్కి వస్తావా అని అతను డిమాండ్ చేసి అడిగాడు. ఇన్సిస్టెడ్ మీన్స్ మెయింటైన్ ఫర్మ్లీ అంటే గట్టిగా అడగటము. ఆప్షన్ ఏ.
నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ద నెక్స్ట్ డే హీ అసెంబుల్డ్ ద పేరెంట్స్ కమిటీ. అసెంబుల్డ్ అనేవాడు మనకి గ్రీన్ కలర్లో ఉంది. అసెంబుల్డ్ అంటే హాజరుపరచడము. బ్రాట్ టుగెదర్ అందరినీ కలిసి ఒక చోటకు చేర్చడము. ద విలేజ్ పంచాయత్ కంట్రిబ్యూటెడ్ బై లేయింగ్ ఏ గుడ్ రోడ్. కంట్రిబ్యూటెడ్ మీన్స్ అసిస్టెడ్, సహాయం చేయటము, తోడ్పడటము. సో ఆప్షన్ బి సూటబుల్ ఆన్సర్. ఐ నెవర్ డ్రెమ్ట్. డ్రెమ్ట్ అనేవాడు మన గ్రీన్ కలర్లో ఉంది. ఐ వుడ్ సీ ఏ డే లైక్ దిస్. ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. డ్రీమ్ మీన్స్ ఇమాజిన్డ్, ఊహించడము. సో ఇయర్ ఆప్షన్ ఏ సూటబుల్ ఆన్సర్. నెక్స్ట్ యాక్టివిటీ 4 వచ్చేసరికి అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద గివెన్ సెంటెన్సెస్. ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్సెస్లో గ్రీన్ కలర్లో ఉన్నటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి అబ్జర్వ్ చేయండి, పరిశీలించండి అంటున్నారు. అట్ ఫ్యామిలీ రిసైడ్స్ ఆన్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ ద నల్లమల్ల ఫారెస్ట్. ఫుట్ హిల్స్ అనేవాడు గ్రీన్ కలర్లో ఉంది. యూ కెన్ వేవ్ ఏ వెరైటీ ఆఫ్ కేన్ బాస్కెట్స్ ఫాస్టర్ దాన్ ఎనీవన్ ఎల్స్. ఎనీవన్ అనేవాడు గ్రీన్ కలర్లో ఉంది. మనకేం చెప్తున్నారంటే ద వర్డ్ ఫుట్ హిల్స్ అండ్ ఎనీవన్ హ్యావ్ 2 words ఈచ్. పైన ఫస్ట్ సెంటెన్స్లో ఉన్నటువంటి ఫుట్ హిల్స్, సెకండ్ సెంటెన్స్లో ఉన్నటువంటి ఎనీవన్ ఏదైతే ఉందో అవి రెండు పదాలు చెప్పనున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్ ప్లస్ హిల్స్, ఫుట్ హిల్స్. ఎనీ ప్లస్ వన్, ఎనీవన్. లెట్స్ సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఇన్ ద గివెన్ బాక్స్. సన్ ప్లస్ ఫ్లవర్, సన్ఫ్లవర్. న్యూస్ ప్లస్ పేపర్, న్యూస్ పేపర్. బ్లాక్ ప్లస్ బోర్డ్, బ్లాక్ బోర్డ్. రైన్ ప్లస్ బౌ, రైన్ బౌ. హ్యాండ్ ప్లస్ బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్. సో such a combination of 2 or more words to form a new word is known as a compound word. సో ఇట్లాంటి కాంబినేషన్ అంటే రెండు పదాల కలయిక ఏవైతే ఉందో, రెండు పదాల కలయికతో కొత్త వర్డ్ కనుక ఫామ్ అయితే అలాంటి వాటిని కాంపౌండ్ వర్డ్స్ అంటాము. అంటే కాంపౌండ్ వర్డ్స్ అంటే మోర్ దాన్ 2 ఆర్ మోర్ దాన్ 1 వర్డ్. అంటే ఒకటి కంటే ఎక్కువ పదాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కలయికతో కొత్త పదాలు కనుక ఏర్పడితే వాటిని మనం కాంపౌండ్ వర్డ్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ అనేది ఒక వర్డ్, బ్యాగ్ అనేది ఒక వర్డ్. ఈ రెండింటి యొక్క కాంబినేషన్తో మనకి కొత్త వర్డ్ హ్యాండ్ బ్యాగ్ అనేది ఫామ్ అయింది. రైన్ అనేది ఒక వర్డ్, బో అనేది ఒక వర్డ్. ఈ రెండింటి కాంబినేషన్తో రైన్ బో అనేది ఫామ్ అయింది. ఇలాంటి వర్డ్స్ని మనం కాంపౌండ్ వర్డ్స్ అంటాము. రోమన్ నెంబర్ 1, లెట్స్ ఐడెంటిఫై అండ్ అండర్లైన్ ద కాంపౌండ్ వర్డ్స్ ఇన్ ద గివెన్ సెంటెన్సెస్. కింద మనకి 5 సెంటెన్సెస్ ఇచ్చారు. వాటిలో ఉన్నటువంటి కాంపౌండ్ వర్డ్స్ని ఐడెంటిఫై చేయండి అంటున్నారు. ఐ హ్యావ్ మెనీ బుక్స్ ఆన్ మై బుక్ షెల్ఫ్. బుక్ ఒక వర్డ్, షెల్ఫ్ ఒక వర్డ్, బుక్ షెల్ఫ్. ద ఫైర్ మ్యాన్ పుట్ అవుట్ ద ఫైర్. ఫైర్ ఒక వర్డ్, మెన్ ఒక వర్డ్, ఫైర్ మ్యాన్. వీ వేర్ ఏ రైన్ కోట్ ఇన్ ద రైనీ సీజన్. రైన్ ఒక వర్డ్, కోట్ ఒక వర్డ్, రైన్ కోట్. నెక్స్ట్ ఐ గాట్ సన్ గ్లాసెస్ యాజ్ మై బర్త్డే గిఫ్ట్. ఇక్కడ సన్ అనేది ఒక వర్డ్, నెక్స్ట్ అంటే గ్లాసెస్ అనేది ఒక వర్డ్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ద మార్నింగ్. బ్రేక్ ఫాస్ట్. ఇవి పైన ఇచ్చిన సెంటెన్స్లో మనకు ఉన్నటువంటి కాంపౌండ్ వర్డ్స్. నవ్ రీడ్ ద లెసన్ అగైన్ అండ్ రైట్ డౌన్ ఎనీ 5 కాంపౌండ్ వర్డ్స్. మల్లిక గోస్ టు స్కూల్ అనే లెసన్ ఏదైతే ఉందో అది ఒకసారి చదివి అక్కడ లెసన్లో మనకు ఉన్నటువంటి కాంపౌండ్ వర్డ్స్ మళ్ళీ ఒకసారి రాయండి అంటున్నారు. బర్త్డే, బర్త్ ప్లస్ డే. ఫుట్ హిల్, ఫుట్ ప్లస్ హిల్. వీల్ చైర్, వీల్ ప్లస్ చైర్. సన్ రైజ్, సన్ ప్లస్ రైస్. హెడ్ ప్లస్ మాస్టర్, హెడ్ మాస్టర్. ఇవి లెసన్లో ఉన్నటువంటి కాంపౌండ్ వర్డ్స్. ఏ కాంపౌండ్ వర్డ్స్ ఆర్ రిటర్న్. కాంపౌండ్ వర్డ్స్లో మనకు 3 రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి యాజ్ వన్ వర్డ్ విత్ నో ఐఫన్. ఐఫన్ లేకుండా రాస్తే వాటిని చూడండి క్లాస్ రూమ్ ఆర్ ఎనీవన్. ఈ క్లాస్ రూమ్, ఎనీవన్ వీటిలో ఎక్కడ కూడా మనకు ఐఫన్ లేదనమాట. కొన్నేమో వీటిని క్లోజ్డ్ కాంపౌండ్ వర్డ్స్ అంటాము. అంటే మధ్యలో గ్యాప్ కూడా లేకుండా ఐఫన్ లేకుండా రాస్తే అలాంటి కాంపౌండ్ వర్డ్స్ని క్లోజ్డ్ కాంపౌండ్ వర్డ్స్ అంటాము. అలా కాకుండా మధ్యలో ఐఫన్ కనుక చేర్చి రాస్తే వాటిని ఐఫనేటెడ్ కాంపౌండ్ వర్డ్స్ అంటాము. మదర్ ఇన్ లా, రెడీమేడ్. వీటికి మధ్యలో ఐఫన్ ఉందన్నమాట. రెడీకి, మేడ్కి మధ్యలో ఐఫన్. మదరు, ఇన్ను, లాకి మధ్యలో ఐఫన్. ఇలా ఉన్న వాటినేమో ఐఫనేటెడ్ కాంపౌండ్ వర్డ్స్ అంటాము. అట్లా కాకుండా 2 వర్డ్స్కి మధ్యలో ఐఫన్ లేకుండా వాటిని క్లోజ్ చేయకుండా ఒక లెటర్ స్పేస్ ఇస్తే వాటిని రిటర్న్ యాజ్ సపరేటెడ్. వీటిని ఓపెన్ కాంపౌండ్ వర్డ్స్ అని చెప్పేసి అంటాము. హై స్కూల్, నో వన్. ఈ విధంగా కాంపౌండ్ వర్డ్స్ మనం క్లాసిఫై చేయొచ్చు. నెక్స్ట్ యాక్టివిటీ 5 ఏం చెప్తున్నారంటే రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. కింద ఒక 2 సెంటెన్సెస్ ఇచ్చారు. ద నెక్స్ట్ డే ద హెడ్ మాస్టర్ అసెంబుల్ ద పేరెంట్స్ కమిటీ. కమిటీ అనే వర్డ్ మనకి బోల్డ్ లెటర్స్లో ఉంది. మల్లిక గేవ్ ద హెడ్ మాస్టర్ ఏ బొకే. బొకే అనే వర్డ్ మనకి బోల్డ్ లెటర్లో ఉంది. ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద అబోవ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ నౌన్స్. పైన మనకి ఇచ్చినటువంటి 2 సెంటెన్స్లో బోల్డ్ లెటర్లో ఉన్నటువంటి కమిటీ, సెకండ్ సెంటెన్స్లో ఉన్నటువంటి బొకే ఏదైతే ఉంది 2 కూడా నౌన్స్, నామవాచకాలు. విచ్ ఐడెంటిఫై ఏవైతే గుర్తిస్తాయో ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ అండ్ ఏ గ్రూప్ ఆఫ్ థింగ్స్. కేవలం ఒకరిని కాకుండా ఒక గ్రూపు మొత్తాన్ని ఉద్దేశించి చెప్పేటటువంటి నామవాచకము. ఒక గ్రూపు మొత్తం పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ
మొత్తాన్ని ఉద్దేశించి చెప్పేవి ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని మనం కలెక్టివ్ నౌన్స్ అని చెప్పేసి అంటాము. అంటే అది కేవలం ఒకరికో ఇద్దరికో కాదు, ఆ గ్రూప్ మొత్తాన్ని ఉద్దేశించి ఒక పేరు అనమాట. అలాంటి వాటిని మనం కమిటీ అంటాము. అంటే కమిటీలో ఒకళ్ళో ఇద్దరు ఉండరు, చాలామంది ఉంటారు. అందుకని దానికి కమిటీ అని పేరు. బొకేలో నాట్ ఓన్లీ సింగిల్ ఫ్లవర్ ఒక్కటి మాత్రమే ఉండదు, ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ ఏ కామన్ నౌన్. ఏ కలెక్టివ్ నౌన్ ఈజ్ ఎ వర్డ్ దట్ రిఫర్స్ టు ఏ గ్రూప్. దేన్ని కలెక్టివ్ నౌన్ అంటామంటే ఒక పదము ఏదైతే ఒక గ్రూప్ మొత్తాన్ని ఉద్దేశించి చెప్పబడుతుందో అలాంటి దాన్ని మనం కలెక్టివ్ నౌన్ అని చెప్పేసి అంటాము. ఐడెంటిఫై అండ్ అండర్లైన్ ద కలెక్టివ్ నౌన్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. కింద మనకు 4 సెంటెన్సెస్ ఇచ్చారంట. దాంట్లో ఎట్లాంటివి కలెక్టివ్ నౌన్స్ ఉన్నాయి, వాటిని ఐడెంటిఫై చేయండి అంటున్నారు. ద ఆర్మీ ఆఫ్ సోల్జర్స్. ఇక్కడ ఆర్మీ అంటే సైన్యము, అది నాట్ ఓన్లీ ఏ సింగిల్ పర్సన్. ద ఆర్మీ ఆఫ్ సోల్జర్స్ ఏదైతే ఉందో అది ఫస్ట్ సెంటెన్స్లో కలెక్టివ్ నౌన్. ద ట్రూప్ అన్న కూడా సైన్యము, ఇది కూడా కలెక్టివ్ నౌన్. ద బెటాలియన్ అన్న కూడా మనకి ఒక ఆర్మీ, అది కూడా కలెక్టివ్ నౌన్. ఏ ట్రైబ్ ఆఫ్ నేటివ్స్, అదంతా కూడా ఒక ట్రైబల్స్ అనమాట, లోకల్గా ఉన్నవాళ్ళు, ఇది కూడా కలెక్టివ్ నౌన్. ఈ విధంగా ఈ 4 సెంటెన్స్లో ఉన్నటువంటి కలెక్టివ్ నౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి దే స్టేడ్ ఇన్ ద ఫారెస్ట్ ఆఫ్ ట్రీస్ అనేది కలెక్టివ్ నౌన్. ద ఫ్లోక్ ఆఫ్ బర్డ్స్, పక్షుల గుంపు, ఇది కలెక్టివ్ నౌన్. ద హ్యాబిటాంట్స్ గ్రేజ్డ్ దేర్ క్యాటిల్ అంటే పశువులు, ఇన్ ద ప్లెయిన్స్. సో ఇక్కడ క్యాటిల్ కలెక్టివ్ నౌన్. ద స్వామ్ ఆఫ్ బీస్ అటాక్డ్ ద హెర్డర్స్. స్వామ్ ఆఫ్ బీస్ అంటే తేనెటీగల గుంపు. ద మిలిటరీ సేవ్డ్ దెమ్ ఫ్రమ్ ద బీస్, మిలిటరీ, ఇది మనకి కలెక్టివ్ నౌన్. ఏ లిటిల్ గర్ల్ థ్యాంక్డ్ దమ్ విత్ బొకేస్. సో బొకేస్ ఏవైతే ఉన్నాయో ఇది మనకి కలెక్టివ్ నౌన్. యాక్టివిటీ 6 వచ్చేసరికి రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. మల్లికాస్ ఫ్యామిలీ రిసైడ్స్ ఆన్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ నల్లమల్ల. ఐ వేర్ ఏ యూనిఫామ్. ఇక్కడ రిసైడ్స్ అనే ఒక వర్డ్ బోల్డ్ లెటర్స్లో ఉంది, నేను యూనిఫామ్ ధరించాను, వేర్ అనే మాట బోల్డ్ లెటర్స్లో ఉంది. ద అండర్లైన్ వర్డ్స్ ఆర్ యాక్షన్ వర్డ్స్. ఇవి మనకి ఇక్కడ రిసైడ్స్ అంటే నివాసం ఉండటము, ఇక్కడ వేరంటే ధరించడము, ఇవి యాక్షన్ వర్డ్స్ అంటే క్రియాపదాలు అని చెప్పేసి అంటాము. ద అబౌవ్ సెంటెన్సెస్ ఆర్ టాకింగ్ అబౌట్ ద ప్రెజెంట్ సిచ్యువేషన్స్. పైన ఉన్నటువంటి 2 వాక్యాలు కూడా ఇప్పుడు మల్లికా వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, నల్లమల్ల ఫారెస్ట్ యొక్క ఫుట్ హిల్స్ దగ్గర ఉంటున్నారు. ఇప్పుడు ఐ వేర్ యూనిఫామ్, నేను యూనిఫామ్ ధరించాను, ఇవి ఇప్పుడు వర్తమాన కాలానికి సంబంధించినటువంటి సంఘటనలు తెలియజేస్తూ ఉన్నాయి. అండ్ సిచ్యువేషన్ దట్ హ్యాపెన్ ఇన్ జనరల్, ఇది రోజువారీగా జరిగేటటువంటి సంఘటనలు. దీస్ సెంటెన్సెస్ ఆర్ ఇన్ ద సింపుల్ ప్రెజెంట్ ఫామ్. సో నిత్యం అలవాటుగా చేసే పనులు, యథావిధిగా జరిగేటటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సింపుల్ ప్రెజెంట్ ఫామ్లో తెలియచేయాలి. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్, కింద మనకు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఐ రీడ్ ఎ లాట్, నేను చాలా ఎక్కువగా చదువుతూ ఉంటా. హీ రీడ్స్ ఎ లాట్, అతను చాలా ఎక్కువగా చదువుతూ ఉంటాడు. షీ లైక్స్ ఐస్ క్రీమ్స్, తనకు ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టము. ఆర్ ఫ్రెండ్స్ లైక్ కేక్స్, అట్లాగే ఆమె యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేక్స్ అంటే ఇష్టం. ఇక్కడ ఆమెకు వచ్చేసరికి ఏమో లైక్స్ అన్నాము, తన యొక్క ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసరికి ఏమో లైక్ అన్నాము. వాట్ డిడ్ యూ నోటీస్ ఇన్ ద అబోవ్ సెంటెన్సెస్. పైన ఇచ్చినటువంటి 2 వాక్యాల్లో మీరు ఏం గమనించారు. ద అండర్లైన్ యాక్షన్ వర్డ్స్. వెబ్ సమ్ టైమ్ టేక్స్ అన్ ఎస్. కొన్ని సందర్భాల్లో అండర్లైన్ చేసినటువంటి అంటే బోల్డ్ లెటర్లో ఉన్నటువంటి యాక్షన్ వర్డ్స్ క్రియాపదాలు ఏవైతే ఉన్నాయో కొన్ని సందర్భాల్లో ఎస్ ఏదైతే ఉందో అది యాడ్ అవుతుంది. సమ్ టైమ్స్ డోంట్, కొన్ని సందర్భాల్లో ఎస్ అనేది వెర్బ్కి యాడ్ అవ్వట్లేదు. లుక్ అట్ ద టేబుల్ గివెన్ బిలో టు అండర్స్టాండ్ దిస్. దాన్ని అర్థం చేసుకోవడానికి కింద మనకి ఒక సబ్స్టిట్యూషన్ టేబుల్ లాంటిది ఇచ్చారనమాట. సో అంటే ఎస్ అనేది ఏ సందర్భంలో యాడ్ అవుతుంది, ఏ సందర్భంలో యాడ్ అనేది. ఐ, యు, వి, దే, ఈ 4టికి మనకి ఎస్ అనేది యాడ్ అవ్వదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డ్రింక్ మిల్క్, యూ డ్రింక్ మిల్క్, వీ డ్రింక్ మిల్క్, దే డ్రింక్ మిల్క్. నెక్స్ట్ అట్లాగే ఐ రీడ్ ఇంగ్లీష్, యూ రీడ్ ఇంగ్లీష్, వీ రీడ్ ఇంగ్లీష్, దే రీడ్ ఇంగ్లీష్. అట్లా కాకుండా సెకండ్ పర్సన్ ప్లూరల్ వచ్చేసరికి హీ, షీ. హీ డ్రింక్స్ మిల్క్, షీ డ్రింక్స్ మిల్క్, ఇట్ డ్రింక్స్ మిల్క్, రంగా డ్రింక్స్ మిల్క్. హీ రీడ్స్ ఇంగ్లీష్, షీ రీడ్స్ ఇంగ్లీష్, ఇట్ రీడ్స్ ఇంగ్లీష్, రంగా రీడ్స్ ఇంగ్లీష్. వీటికి మాత్రం వెబ్కి ఎస్ అనేది యాడ్ అవుతుంది. రోమన్ నెంబర్ 1, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ కరెక్ట్ వెబ్ ఫామ్స్. బ్రాకెట్లో కొన్ని వెబ్స్ ఇచ్చారు, వాటి యొక్క కరెక్ట్ వెబ్ ఫామ్స్ రాయండి అంటున్నారు. మల్లిక డాష్ బ్యూటిఫుల్ పిక్చర్స్. మల్లిక పర్సన్ నేమ్ కాబట్టి మనకి మల్లిక పెయింట్స్ బ్యూటిఫుల్ పిక్చర్స్. హర్ పేరెంట్స్ ఆల్వేస్ కన్సోల్ హర్. దీనికి ఎస్ యాడ్ అవ్వదు మనకి. రంగా హెల్ప్స్ మల్లిక టు రీచ్ స్కూల్. హెల్ప్స్.
ఐ ఐకి V1 ఉంటుంది, ఎస్ యాడ్ అవ్వదు. ఐ డూ మై హోంవర్క్ ఆఫ్టర్ ద స్కూల్ అవర్స్. నెక్స్ట్ వి ఐకి వీకి నెక్స్ట్ అట్లాగే దే వీటికి మనకి ఎస్ యాడ్ అవుతుందని మనం చెప్పుకున్నాం. వీ ప్లే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అవర్ హోంవర్క్. ప్లే. సమ్ టైమ్స్ వీ ఎక్స్ప్రెస్ యాస్, కొన్ని సందర్భాల్లో వాటిని మనం ఇలా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఎలా అంటే ఐ డోంట్ డూ మై హోంవర్క్ ఆఫ్టర్ మై స్కూల్ అవర్స్. ఆ స్కూల్ అవర్స్ తర్వాత నేను నా హోంవర్క్ అసలు చేయను. హీ డస్ నాట్ ప్లే బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ హిస్ హోంవర్క్. తన హోంవర్క్ కంప్లీట్ అవ్వడానికి ముందు వరకు కూడా తను అసలు ఆడనంటే ఆడడు. వాట్ డూ యూ నోటీస్, పైన ఉన్నటువంటి 2 వాక్యాలని బట్టి మీరు ఏం గమనించారు? ద అండర్లైన్ వర్డ్స్ అంటే బోల్డ్ లెటర్లో ఉన్నవి డోంట్ డూ, డస్ నాట్ ప్లే. డోంట్ డూ అండ్ డస్ నాట్ ప్లే గివ్ నెగిటివ్ మీనింగ్. ఎందుకంటే మనం ఇక్కడ నాట్ అనే వారిని ఉపయోగించాం. ఇవి నెగిటివ్ మీనింగ్ తెలియజేస్తాయి. లుక్ ఎట్ ద టేబుల్ గివెన్ బిలో. సేమ్ ఇంతకుముందు మనం ఎలా అయితే పాజిటివ్ సెంటెన్సెస్ చెప్పుకున్నామో దీంట్లో నెగిటివ్ సెంటెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ డు నాట్ చీట్ అదర్స్. నేను ఎదుటి వాళ్ళని మోసం చేయను. యూ డు నాట్ చీట్ అదర్స్. వీ డు నాట్ చీట్ అదర్స్. దే డు నాట్ చీట్ అదర్స్. వీటిలన్నిటికీ కూడా డూ ప్లస్ నాట్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చి మెన్షన్ చేసినటువంటి హీ, షీ, ఇట్, మల్లిక వీటిలన్నిటికీ కూడా డస్ ప్లస్ నాట్ డజెంట్ వస్తుంది అనమాట. హీ డస్ నాట్ చీట్ అదర్స్, షీ డస్ నాట్ చీట్ అదర్స్, ఇట్ డస్ నాట్ చీట్ అదర్స్, మల్లిక డస్ నాట్ చీట్ అదర్స్. నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ డోంట్ ఆర్ డజెంట్. రోమన్ నెంబర్ 2 ఇచ్చారు మనకి. మై ఫ్రెండ్ డజెంట్ స్పీక్ ఉర్దూ. మై ఫాదర్ డజెంట్ గో టు మార్కెట్. అవర్ డాగ్ డజెంట్ ఈట్ మీట్. ఐ డోంట్ యూస్ ఏ మొబైల్ ఫోన్. వీ డోంట్ లైక్ జంక్ ఫుడ్. ఈ విధంగా డజెంట్, డోంట్ వాటితో మనం ఈ టాస్క్ని కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అని చెప్పేసి రీడ్ ద సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్. కింద మనకు ఒక 2 సెంటెన్సెస్ ఇచ్చారు. ఇట్స్ నైదర్ ఏ ఫెస్టివల్ నార్ హర్ బర్త్డే. ఆ రోజు పండగ కాదు, తన పుట్టినరోజు కాదు. టుడే ఈజ్ గోయింగ్ టు బీ మల్లికాస్ ఫస్ట్ డే అట్ స్కూల్. ఆ రోజు మల్లిక యొక్క మొదటి రోజు. మల్లికాస్ బిలాంగ్స్ టు మల్లిక అని అర్థము. ఇట్ ఈజ్. సో అపాస్ట్రఫీ పిఎస్ కనబడుతుంది, దాన్నే మనం అపోస్ట్రఫీ అని చెప్పేసి అంటాము. అబ్జర్వ్ ద హైలైటెడ్ అపోస్ట్రఫీ ఇన్ డిఫరెంట్ వర్డ్స్. మల్లికాస్ అంటే బిలాంగ్స్ టు మల్లిక అని అర్థము. ఇట్ ఈజ్, ఇట్స్. అబ్జర్వ్ ద హైలైటెడ్ అపోస్ట్రఫీ ఇన్ డిఫరెంట్ వర్డ్స్. పైన మనకి మెన్షన్ చేసినటువంటి రెండిట్లో ఉన్నటువంటి కాంట్రాక్టెడ్ ఫామ్ అంటాము. అంటే లెటర్ లోపించినటువంటి, అక్షరం లోపించిన సెంటెన్స్లో అంటాము. ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ ద అపోస్ట్రఫీ ఈజ్ యూజ్డ్ కాంట్రాక్టెడ్ వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్, ఇట్ ఈజ్ అని రాయడానికి బదులు మధ్యలో ఐ తీసేసి ఇట్స్ అని రాసాము. ఇన్ ద సెకండ్ సెంటెన్స్ మల్లికాస్ అని రాయిపోయి మనం మల్లికాస్ ఫస్ట్ డే, ద ఫస్ట్ డే ఆఫ్ మల్లిక అని రాయడానికి బదులు మల్లికాస్ ఫస్ట్ డే అని చెప్పేసి రాసాము. ఇన్ ద సెకండ్ సెంటెన్స్ ద అపోస్ట్రఫీ ఈజ్ యూజ్డ్ టు షో ద పొసిషన్. పొసిషన్ అంటే బిలాంగ్స్ టు అని అర్థం. నాది, తనది, అతనిది, ఆమెది అని చెప్పడానికి మనం ఉపయోగించే వాటిని పొసిషన్ అని చెప్పేసి అంటాము. వన్ వీ కాంట్రాక్ట్ ద వర్డ్స్ వీ సే. కింద ఇచ్చినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కాంట్రాక్టెడ్ ఫామ్స్లో అంటే పొజిషన్ బిలాంగ్స్ టు హిమ్, అతను, ఆమెకి, వారికి, వీరికి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇట్ ఈజ్ మైన్ అనకుండా మనం ఇట్స్ మైన్ అంటాము. షీ ఈజ్, షీఈస్. వీఆర్, షీ హ్యాజ్, షీఈస్. ఇట్ ఈజ్ ఎ క్యాట్. ఇట్స్ లిక్కింగ్ ఇట్స్ స్టైల్. ఇక్కడ మనకి ఇంకోటి కూడా చెప్తున్నారు. డోంట్ యూజ్ అపోస్ట్రఫీ విత్ ప్రొనౌన్స్ లైక్ యువర్స్, హర్స్, దైర్స్, ఇట్స్. సో సర్వనామాలుగా పిలువబడేటటువంటి యువర్స్, హెర్స్, దైర్స్ ఇలా ఉన్నప్పుడు వీటిపైన ఆర్కి ఎస్కి మధ్యలో పైన మనం కామా పెట్టకూడదు. ఎందుకంటే ఇక్కడ పొజిషన్ కాదు మనం చెప్పేది. ఇవి ఏంటి అంటే ఇవి సర్వనామాలుగా ఉపయోగిస్తున్నాం అనమాట. సో ఇవి మనకి అపోస్ట్రఫీ కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ కాదనమాట. ఇవి జస్ట్ ఓన్లీ ప్రొనౌన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ద టైల్ ఆఫ్ ద క్యాట్ ఈస్ బ్లాక్ ఇన్ కలర్. హియర్ వీ షుడ్ సే ఇట్స్ బ్లాక్ ఇన్ కలర్. ఇక్కడ మనం కేవలం బ్లాక్ కలర్లో మాత్రమే ఉంది అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ పొజిషన్ ఇన్ ప్లూరల్స్. సో నీది, నాది అనేది బహువచనాల్లో వచ్చేసరికి వీ యూజ్ అన్ అపోస్ట్రఫీ ఆఫ్టర్ ద వర్డ్ ఇఫ్ ఇట్ ఈజ్ ఎ ప్లూరల్ వర్డ్. అది బహువచనం అయితే. ద హై స్కూల్ ఆఫ్ బాయ్స్, బాయ్స్ హై స్కూల్. ఇది కేవలం బిలాంగ్స్ టు బాయ్స్కి మాత్రమే చెందింది అని అర్థం. కేవలం వాళ్ళకి మాత్రమే చెందితే బాయ్స్ హై స్కూల్. ద స్కూల్ ఆఫ్ గర్ల్స్ మీన్స్ గర్ల్స్ స్కూల్. గర్ల్స్ స్కూల్ అంటే ద స్కూల్ ఆఫ్ గర్ల్స్ అని అర్థం. ఇర్రెగ్యులర్ ప్లూరల్ నౌన్స్. For plural nouns like children, people, men, women, etc., the apostrophe mark, commas after the words itself followed by s. Irregular plurals. Irregular plurals అంటే
ఒక నౌన్ నామవాచకం ఏదైతే ఉందో దానికి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఈఎస్ కానీ యాడ్ చేస్తే రెగ్యులర్‌గా అవి బహువచనాలుగా మారతాయి. పెన్ ఎస్ యాడ్ చేస్తే పెన్స్, బ్యాగ్ ఎస్ యాడ్ చేస్తే బ్యాగ్స్. అలా కాకుండా ఎస్ కానీ, ఐఈఎస్ కానీ, ఈఎస్ కానీ యాడ్ చేయకుండా అవి బహువచనాలుగా మారుతాయి. చైల్డ్‌ని మనం బహువచనం రాయాలంటే చిల్డ్రన్ రాస్తాము. సో, మ్యాన్ మెన్, ఉమెన్. సో, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాటిని మనం ఇర్రెగ్యులర్ ప్లూరల్ నౌన్స్ అని చెప్పేసి అంటాము. సో, ఇలాంటి వాటికి కూడా మనం వాటిని కాంట్రాక్టర్ ఫామ్స్‌లో అపోస్ట్రఫీ ఎస్ యాడ్ చేస్తాము. చిల్డ్రన్స్ బుక్స్, నెక్స్ట్ పీపుల్స్ డెసిషన్, మెన్స్ వేర్. నెక్స్ట్ వచ్చేసరికి సింగులర్ నౌన్స్ ఎండింగ్ విత్ ఎస్. సింగులర్ నౌన్స్ ఏవైతే ఎస్తో ఎండ్ అవుతాయో, ఇన్ ద కేస్ ఆఫ్ సింగులర్ నౌన్స్ దట్ ఎండ్స్ విత్ ఎస్. సో, ఏవైతే ఏకవచనంలో ఉన్నటువంటి నామవాచకాలు ఎస్తో ఎండ్ అవుతాయో వాటిని మనం పొసెసివ్స్. ఎస్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ ద వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్డర్స్ ఆఫ్ ద బాస్ మీన్స్ బాస్ ఆర్డర్. ఇన్ కేస్ ఆఫ్ ద ప్రాపర్ నౌన్ దేర్ ఈజ్ ఎ చాయిస్. ద స్టోరీ ఆఫ్ జీసస్ స్టోరీ. నెక్స్ట్ ద పోయిటరీ ఆఫ్ కీట్స్ పోయిటరీ. ఈ విధంగా సింగులర్ నౌన్స్ విచ్ ఆర్ ఎండింగ్ విత్ ఎస్, వీటి కూడా మనం అపోస్ట్రఫీ ఈ విధంగా రాయడం జరుగుతుంది. ఇక్కడ యాక్టివిటీ 7 అని చెప్పేసి, చూస్ అండ్ పుట్ ద అపోస్ట్రఫీ ఇన్ ద అప్రాప్రియేటివ్ ప్లేస్ టు అబ్రిడ్జ్ ద ఎక్స్ప్రెషన్ అండ్ సే అలౌడ్ వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. ఆల్రెడీ ఒకటి రాయడం జరిగింది. పైన హెల్ప్ బాక్స్లో ఉన్న కాంట్రాక్టెడ్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అపోస్ట్రఫీని కింద తీసుకొచ్చి వాటికి సూటబుల్ అయ్యి రాయండి అని చెప్పేసి. ఐ వుడ్, యువర్, లెట్స్ మీన్స్ లెటర్స్, do not means don't, I will, cannot means can't, could not means couldn't, we are, I have, that is means that's. ఈ విధంగా సూటబుల్ అపోస్ట్రఫీ ఫార్మ్స్ మనం ఇక్కడ రాయొచ్చు. నౌ యూజ్ అన్ అపోస్ట్రఫీ ఎట్ ద రైట్ ప్లేస్ ఇన్ ద గివెన్ సెంటెన్సెస్. అట్లా కింద ఇక్కడ మనకు ఒక 5 వాక్యాలు ఇచ్చారు. వీటిలో ఎక్కడైతే సూటబుల్ అపోస్ట్రఫీ వస్తుందో అక్కడ రాయండి అని చెప్పేసి అంటున్నారు. మై ఫ్రెండ్స్ బ్యాట్ ఈస్ బ్రోకెన్, ఇక్కడ పెట్టలేదు మనకి. ఫ్రెండ్ తర్వాత పైన కామ పెట్టి ఫ్రెండ్స్. ఇట్స్ హ్యాండిల్స్ ఈజ్ బ్రోకెన్ ఇంటూ పీసెస్, ఇట్స్. సో వీఆర్ గోయింగ్ టు ప్లే కబడ్డీ, వీఆర్ ఇక్కడ వర్ అని పెట్టారు, వర్ కాదు ఇది, వీఆర్ అనమాట. నెక్స్ట్ ఇట్స్. సో ఇట్స్ అనేది కలిపి రాసేయడం జరిగింది, అపోస్ట్రఫీ పెట్టలేదు. ఇట్స్. దేర్ ఈజ్, ఈ దేర్ ఈజ్ అని విడిగా రాశారు మనం, దేర్స్ ఇలా రాయాలి. నెక్స్ట్ అట్లాగే చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్, ఇక్కడ కూడా మనకు కనపడుతుంది చిల్డ్రన్స్ అపోస్ట్రఫీ పెట్టింది, ఇక్కడ పెట్టలేదు చిల్డ్రన్స్. ఈ విధంగా మనం అపోస్ట్రఫీ పెట్టాలి. యాక్టివిటీ 8 వచ్చేసరికి రైటింగ్ టాస్క్లో ప్రిపరేషన్ ఆఫ్ ఏ పోస్టర్ అని చెప్పి, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ పోస్టర్ అని ఒక పోస్టర్ ఇచ్చారు. అదేంటంటే అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ ఫర్ 2020. ఒక స్కూల్లో న్యూ అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యాయని చెప్పేసి ఇండికేట్ చేస్తూ ఒక పోస్టర్ ఇచ్చారు. మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ దిగుమెట్ట, నాలెడ్జ్ ఈజ్ పవర్, ఎన్రోల్ నవ్ అని చెప్పేసి వాళ్ళ స్కూల్లో ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారు. ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ యూనిఫామ్స్, ఫ్రీ మిడ్ డే మీల్స్, ఫ్రీ స్కూల్ సప్లైస్, ఇవన్నీ కూడా ఫ్రీగా ఉంటాయని చెప్పేసి. స్పోర్ట్స్ గేమ్స్ ఫెసిలిటీస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారో చెప్తున్నారు. స్పోర్ట్స్ గేమ్స్ ఉంటాయని, లైబ్రరీ ఫెసిలిటీస్ అని, డిజిటల్ ఎడ్యుకేషన్ అని, ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ అని చెప్పేసి ఇవన్నీ కూడా ఉంటాయంట. నెక్స్ట్ ఇంటరాక్టివ్ లెర్నింగు, ఇండివిజువల్ అటెన్షన్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగు, గ్రూపు పీర్ లెర్నింగ్, ఇవన్నీ కూడా స్టూడెంట్స్ నేర్చుకోవచ్చు ఈ స్కూల్లో జాయిన్ అయితే అని చెప్పేసి అంటున్నారు. వీ అష్యూర్ ద బెస్ట్ ఫ్యూచర్ టు యువర్ చిల్డ్రన్, మీ పిల్లల యొక్క బంగారు భవితకి మాది హామీ అని చెప్పేసి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. హెడ్ మాస్టర్ ఎంపీపీఎస్ దిగువ మెట్ట అని చెప్పేసి. సో దీన్ని బేస్ చేసుకొని మనకి కొన్ని క్వశ్చన్స్ అని అయితే అడగటం జరుగుతుంది. అవి ఒకసారి చూద్దాం. నవ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, వాట్ ఈజ్ ద హెడింగ్ ఆఫ్ ద పోస్టర్, మనకి ఇవ్వబడినటువంటి పోస్టర్ యొక్క హెడింగ్ ఏంటి అని చెప్పేసి అంటున్నారు. మండల పరిషత్ ప్రైమరీ స్కూల్. మెన్షన్ ద ఫ్రీ స్కీమ్స్ ప్రొవైడెడ్ ఇన్ ద స్కూల్, స్కూల్లో ఉచితంగా అందించేటటువంటి స్కీమ్స్ సౌకర్యాలు చెప్పండి అంటున్నారు. ఫ్రీ ఎడ్యుకేషన్ ఉచిత విద్య, ఫ్రీ యూనిఫామ్స్ ఉచిత యూనిఫామ్స్, ఫ్రీ మిడ్ డే మీల్స్ ఉచిత మధ్యాహ్న భోజనం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద పోస్టర్, పర్పస్ అంటే ఉద్దేశము, ఏ ఉద్దేశంతో ఆ పోస్టర్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. కమ్యూనికేట్ ఇన్ఫర్మేషన్ టు పేరెంట్స్ అబౌట్ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. సో ఆ పోస్టర్ యొక్క పర్పస్ ఏంటి అంటే, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారో పేరెంట్స్కి ఇంటిమేట్ చేయడానికి ఈ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి పోస్టర్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. వాట్ డిడ్ ద స్కూల్ అష్యూర్, అట్లాగే స్కూల్ వాళ్ళు ఏదో ఒక హామీ ఇస్తున్నారంట. అది ఏంటి అంటే, ద స్కూల్ అష్యూర్స్ ద బెస్ట్ ఫ్యూచర్ టు స్టూడెంట్స్, పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుకి మాది హామీ అని చెప్పేసి వాళ్ళు హామీ ఇవ్వటం జరిగింది. నెక్స్ట్
వాట్ ఆర్ ద ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ ఇన్ ద స్కూల్? స్కూల్లో ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఫెసిలిటీస్ ఏమిటి అంటే స్పోర్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, లైబ్రరీ ప్రొవైడ్ చేస్తున్నారు, డిజిటల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా పోస్టర్ని బేస్ చేసుకుని అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. నెంబర్ 2 వచ్చేసరికి నౌ వర్క్ ఇన్ గ్రూప్స్ ప్రిపేర్ ఏ పోస్టర్ ఇన్ హ్యాండ్ వాష్ ప్రోగ్రామ్. హ్యాండ్ వాష్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక పోస్టర్ని ప్రిపేర్ చేయండి అంటున్నారు. ఇందులో ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారు. ద పోస్టర్ షుడ్ బీ కంటైన్ షార్ట్ సెంటెన్సెస్, ఫ్రేజెస్, చిన్న చిన్న వాక్యాలు ఉండాలి. అండ్ ఐ క్యాచీ లేఅవుట్, చూడంగానే కళ్ళకు అట్రాక్ట్గా ఉండేలాగా ఉండాలి. మంచి క్లాచీ స్లోగన్స్ అంటే ఆకట్టుకునేటువంటి స్లోగన్స్ ఉండాలి. అటెన్షన్ గ్రాబింగ్ పిక్చర్స్, చూడంగానే పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఆకట్టుకునేలాగా ఉండాలి. అట్లాగే సెండ్ చేస్తున్న వాళ్ళ యొక్క ఫైనల్ మెసేజ్ ఉండాలి. హింట్స్ ఏంటంటే హ్యాండ్ వాష్ డే సెలబ్రేట్ చేయాలి అక్టోబర్ 15th. చేతులు వెట్ హ్యాండ్స్, సోప్ అప్లై చేయాలి. 20 సెకండ్ల పాటు కడగాలి. బాగా రిన్స్ రుద్దుతూ ఉండాలి. తర్వాత డ్రై విత్ టవల్తో చేతులు పొడిగా తుడుచుకోవాలి. క్లీన్ హ్యాండ్స్ ఆర్ సేఫ్ హ్యాండ్స్ ఈ స్లోగన్తో ఉండాలి. ఇది అడ్రస్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఒక పోస్టర్ని తయారు చేయండి అంటున్నారు. ఇంటర్నేషనల్ హ్యాండ్ వాష్ డే అక్టోబర్ 15th పురస్కరించుకుని పోస్టర్ తయారు చేస్తే ఎలా ఉంటుంది? ఫస్ట్ అప్లై సోప్ని ఇలా అప్లై చేయాలని. రబ్ హ్యాండ్స్ పామ్ టు పామ్, అరచేయి రుద్దాలని. ఫింగర్స్ ఇంటర్లాక్, మధ్యలో ఫింగర్స్ని వేళ్ళ మధ్యలో పెట్టి. పామ్స్ టు బ్యాక్ ఆఫ్ హ్యాండ్స్, అరచేతి నుంచి వెనక చేతుల వరకు ఫింగర్స్ ఇంటర్లాక్డ్, ఒక వేలుకి ఇంకో చేతి యొక్క వేలు మధ్యలో పెట్టి ఇంటర్సెక్ట్ చేస్తూ. నెక్స్ట్ థమ్స్ క్లోజ్ ఇన్ పామ్స్, అట్లాగే బొటన వేలు అయితే ఉందో అది అరచేతి మధ్యలో మూసివేస్తూ. ఫింగర్స్ ఇంటూ పామ్స్, రిన్స్ హ్యాండ్స్, చేతుల్ని బాగా రుద్దుతూ. డ్రై హ్యాండ్స్ తరోలి, తర్వాత చేతులు ఏవైతే ఉన్నాయో వాటిని పొడిగా శుభ్రం చేసుకోవాలి అని చెప్పేసి. అట్లాగే కొటేషన్ వచ్చేసరికి క్లీన్ హ్యాండ్స్ సేఫ్ హ్యాండ్స్, వాష్ యువర్ హ్యాండ్స్ విత్ సోప్ అండ్ వాటర్, కీప్ యువర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ డిసీజెస్. ఈ విధంగా పోస్టర్ అనే దాన్ని మనం తయారు చేయొచ్చు హ్యాండ్ వాష్ డే. యాక్టివిటీ 9 వచ్చేసరికి రైటింగ్. వన్స్ మల్లికాస్ బ్రదర్ నందు గాట్ ఏ ఫీవర్ అండ్ రోట్ ఏ లెటర్ టు హిస్ క్లాస్ టీచర్, హియర్ ఇట్ ఈస్. మల్లిక వల్ల తమ్ముడు నందుకి ఒకసారి ఫీవర్ రావడం జరిగింది. వాళ్ళ యొక్క క్లాస్ టీచర్కి తను రాసిన లీవ్ లెటర్ మనకి ఇక్కడ ఇచ్చారు. లీవ్ లెటర్ స్టేషను డేట్ మెన్షన్ చేశారు. టు ద క్లాస్ టీచర్ 4th class ఎంపీపీ స్కూల్ దిగువమెట్ట. సార్ యాజ్ ఐ ఆమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ ఐ ఆమ్ అనేబుల్ టు అటెండ్ స్కూల్ ఫర్ 2 days. జ్వరంతో బాధపడుతున్నందున నేను 2 రోజులకి స్కూల్కి రాలేకపోతున్నాను. కైండ్లీ గ్రాంట్ మీ లీవ్ ఫ్రమ్ 2 days మెన్షన్ చేశారు. థ్యాంకింగ్ యూ యువర్స్ ఒబీడియంట్లీ నందు. సో ఇప్పుడు నవ్ రైట్ ఏ లెటర్ టు యువర్ క్లాస్ టీచర్, మీ క్లాస్ టీచర్కి ఒక లెటర్ రాయమంటున్నారు. ఆస్కింగ్ ఫర్ లీవ్ ఫర్ 1 day, ఒకరోజు సెలవు కోరుతూ. ఎందుకు రీజను? యాజ్ వీ హ్యావ్ టు అటెండ్ ఏ మ్యారేజ్ ఫంక్షన్కి అంటే పెళ్ళికి వెళ్తున్న కారణంగా ఒకరోజు సెలవు కోరుతూ క్లాస్ టీచర్కి లెటర్ రాయమంటున్నారు. స్టేషన్ రాసాము, గుంటూరు, డేట్ రాసాము. నెక్స్ట్ లెటర్ రాయమంది క్లాస్ టీచర్ కాబట్టి టు ద క్లాస్ టీచర్ జెడ్పీఐ స్కూల్ గుంటూరు. రీజన్ వచ్చేసరికి యాజ్ ఐ హ్యావ్ టు అటెండ్ ఏ మ్యారేజ్ ఫంక్షన్ అట్ గుంటూరులో జరగబోయే పెళ్ళికి నేను అటెండ్ వెళ్తున్నాను కాబట్టి ఐ కాంట్ అటెండ్ ద స్కూల్, నేను పాఠశాలకు హాజరు కాలేను. కైండ్లీ దయచేసి గ్రాంట్ మీ లీవ్ ఫర్ 1 day, ఒకరోజు నాకు సెలవు ఇప్పించవలసింది కోరుచున్నాను. ఆ ఒకరోజు వచ్చేసరికి దట్ ఈస్ 11/8/2024 మీన్స్ టుడే. థ్యాంకింగ్ యూ యువర్స్ ఒబీడియంట్లీ, ఇట్లు తమ విధేయుడు కే రాము. ఈ విధంగా లీవ్ లెటర్ అనేదాన్ని మనం డిజైన్ చేయొచ్చు. నెక్స్ట్ యాక్టివిటీ 10 వచ్చేసరికి లిజనింగ్ అండ్ రెస్పాండింగ్ అని చెప్పేసి రీడ్ అవుట్ కాన్వర్సేషన్ అండ్ ఎంటాక్ట్ ద రోల్ ప్లే చేయమని చెప్పేసి రంగా మల్లికకి సంబంధించి కాన్వర్సేషన్ ఇవ్వడం జరిగింది. హాయ్ మల్లి, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నావు? మల్లిక, హలో రంగా, ఐఎమ్ ఫైన్, నేను బాగానే ఉన్నాను, నువ్వు ఎలా ఉన్నావు? రంగా, ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ. వాట్ ఆర్ యూ డూయింగ్, నువ్వేం చేస్తాను? రంగా అడిగితే మల్లిక, ఐఎమ్ పెయింటింగ్ ఏ పిక్చర్, నేను ఒక బొమ్మను పెయింట్ చేస్తానని. రంగా, వావ్ ఇట్స్ బ్యూటిఫుల్, హౌ రియలిస్టిక్ ఇట్ ఈస్, అబ్బాయి ఎంత బాగా పెయింట్ చేసావో, ఇది నిజంగా ఉన్నదానిలాగా ఉంది అని చెప్పేసి అనేసరికి మల్లిక థ్యాంక్ యూ చెప్పింది. ఐ వండర్ ఇఫ్ యూ కుడ్ కమ్ టు స్కూల్, ఇంటి దగ్గర ఉండే నువ్వు ఈ పెయింటింగ్స్ ఇంత బాగా వేస్తే స్కూల్కి వస్తే ఇంకా బాగా చదువుతావు అని చెప్పేసి. మల్లిక ఏమంటుందంటే ద పాత్ టు ద స్కూల్ ఈస్ టూ అన్ఈవెన్ అండ్ రాకీ ఫర్ మీ టు గెట్ డౌన్. స్కూల్కి రావడానికి రోడ్డు ఏదైతే ఉందో అది ఎత్తు పల్లాలుగా ఉంటుంది, రాళ్ళతో నిండి ఉంది, నేను రాలేకపోతున్నానని. వాట్ డూ అంకుల్ అండ్ ఆంట్ సే, మమ్మీ మీ డాడీ ఏమంటున్నారు అంటే మై పేరెంట్స్ కాంట్ క్యారీ మీ
ఆల్ ద వే టు ద స్కూల్ ఎవ్రీడే. ఒక రోజు అంటే తీసుకొస్తారు కానీ ప్రతిరోజు వాళ్ళు నన్ను తీసుకురాలేరు అనేసరికి, బట్ వుడ్ యూ లైక్ టు కమ్ టు స్కూల్ ఇఫ్ పాసిబుల్. అయితే స్కూల్కి వచ్చే అవకాశం ఉంటే నువ్వు వస్తావా అంటే, మళ్ళీ ఆఫ్ కోర్స్ ఐ టు వాంట్ టు మేక్ ఫ్రెండ్స్. ఎందుకు రాను, ఖచ్చితంగా వస్తాను. నాకు ఫ్రెండ్స్ చేసుకోవాలని, గేమ్స్ ఆడాలని, యూనిఫామ్స్ ధరించాలని, కొత్త విషయాలు నేర్చుకోవాలని ఉంటుంది కదా అని మల్లిక అంది. డోంట్ వరీ మళ్ళీ, ఐ విల్ టాక్ టు అవర్ హెడ్ మాస్టర్. నేను ఇదే విషయాన్ని ఆ హెడ్ మాస్టర్తో మాట్లాడతాను. డెఫినెట్లీ యూ విల్ కమ్ టు స్కూల్. నువ్వు ఖచ్చితంగా స్కూల్కి వద్దు కానీ అనేసరికి మల్లిక, థ్యాంక్ యూ రంగా, వెయిటింగ్ ఫర్ ద డే. ధన్యవాదాలు, అలాంటి రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానని. ఇప్పుడు యాక్టివిటీ ఏమంటున్నారంటే, స్పీక్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. వీటిలో ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడమంటున్నారు. మల్లిక చివరిగా స్కూల్ రీచ్ అయ్యింది. హౌ హర్ స్కూలింగ్ కుడ్ బి. తన యొక్క పాఠశాల విద్య ఎలా ఉంటుందో దాని గురించి మాట్లాడమని. డూ యూ హ్యావ్ ఏ ర్యాంప్ ఇన్ అవర్ స్కూల్. మీ స్కూల్లో ర్యాంప్ ఉందా అంటే డిఫరెంట్లీ ఏబుల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నడవటం కోసము. హౌ వుడ్ యూ మేక్ ఇట్ పాసిబుల్. దాన్ని మీరు ఎలా సాధ్యమయ్యేలా చేశారు. వైల్ యు ఆర్ ప్లేయింగ్ ఏ డిఫరెంట్లీ ఏబుల్డ్ బాయ్ కమ్స్ టు యూ. ఆట ఆడుకునేటప్పుడు ఎవరైనా డిఫరెంట్లీ ఏబుల్డ్ చైల్డ్ నీ దగ్గరికి వచ్చినప్పుడు హౌ వుడ్ యూ ఇంక్లూడ్ హిమ్ ఇన్ యువర్ ప్లే. మీ ఆటలో నువ్వు అతన్ని ఎలా జాయిన్ చేసుకుంటావు. వైల్ యు ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఏ బస్ యు సీ ఏ ఉమెన్ స్టాండింగ్ విత్ ఏ కిడ్ ఇన్ హర్ ఆర్మ్స్. బస్సులో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు నువ్వు సీట్లో కూర్చున్నావు, పక్కనే ఒక పెద్ద ఆవిడ అంటే చిన్నపిల్లవాడిని ఎత్తుకుని ఒక అమ్మాయి కనిపించింది. కెన్ యూ డూ సంథింగ్ టు హెల్ప్ హర్. ఆమెకు సహాయం చేయడానికి నువ్వేమైనా చేస్తావా. వీటిలో ఏదైనా ఒక యాక్టివిటీ గురించి క్లాస్లో మాట్లాడమంటున్నారు. వాడి యొక్క ఆన్సర్స్ ఒకసారి చూస్తే, మల్లికా ఫ్రెండ్గా మల్లికా స్కూల్ గురించి చెప్పడం. హాయ్ ఆల్, ఐ ఆమ్ శిరీష. ఐ విల్ టాక్ అబౌట్ మల్లికా స్కూల్. దేర్ విల్ బీ 2 rooms ఇన్ మల్లికా స్కూల్. మల్లికా స్కూల్లో 2 rooms ఉన్నాయి. దేర్ విల్ బీ ర్యాంప్ టు హెల్ప్ ద చిల్డ్రన్ హూ కెనాట్ వాక్ బై దెమ్సెల్వ్స్. ఎవరైతే వాళ్ళ కాళ్ళతో వాళ్ళు నడవలేరో అలాంటి వాళ్ళ కోసం ర్యాంప్ కూడా ఏర్పాటు చేయబడింది. దేర్ విల్ బీ టెలివిజన్ మౌంటెడ్ టు ద వాల్. స్కూల్లో ఉన్న గోడకి టెలివిజన్ అటాచ్ చేయబడింది. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ద చిల్డ్రన్ విల్ బీ ఏబుల్ టు వాచ్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మెంట్ ఫర్ చిల్డ్రన్. ఆ టీవీ ఏదైతే ఉందో దాని సహాయంతో పిల్లల కోసం స్పెషల్గా డిజైన్ చేయబడినటువంటి ప్రోగ్రామ్స్ని వాళ్ళు చూస్తారు. అండ్ ఐ బిలీవ్ దట్ దేర్ విల్ బీ 2 to 3 టీచర్స్ ఇన్ మల్లికా స్కూల్. అట్లాగే మల్లికా చదివే స్కూల్లో 2 నుంచి 3 టీచర్లు ఉన్నారని అనుకుంటున్నాను నేను. దేర్ విల్ బీ 100 to 130 స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్. ఆ స్కూల్లో 100 నుంచి 130 100 నుంచి 130 మంది వరకు స్టూడెంట్స్ ఉండవచ్చు. నెక్స్ట్ తర్వాత, మీ స్కూల్లో ర్యాంప్ ఉంటే అది ఎలా సాధ్యమైందో చెప్పండి అంటున్నారు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఐ ఆమ్ ప్రణీత్. నా పేరు ప్రణీత్. ఇన్ మై స్కూల్, మా స్కూల్లో దేర్ వాజ్ నో ర్యాంప్ లేదు. ఇట్ వాజ్ నెససరీ ఫర్ ద చిల్డ్రన్ టు హ్యావ్ ఎ ర్యాంప్ ఇన్ స్కూల్స్. సో ప్రతి చిన్నపిల్లలు ఉన్న పాఠశాలలో ర్యాంప్ ఉండడం అనేది తప్పనిసరిగా అవసరము. when I understood that it was important, ఎప్పుడైతే దాని అవసరం నాకు తెలిసిందో, ఐ రిక్వెస్టెడ్ ద హెడ్ మాస్టర్ని రిక్వెస్ట్ చేశాను టు సాల్వ్ దీన్ని సాల్వ్ చేయమని. ఐ ఆల్సో గేవ్ 2-3 నేమ్స్ టు ఎల్డర్లీ పీపుల్ ఇన్ ద విలేజ్. అట్లాగే గ్రామంలో ఉన్నటువంటి 2-3 పెద్దవాళ్ళకి ఈ విషయం చెప్పాను. ద హెడ్ మాస్టర్ సార్ అండ్ ఎల్డర్ శాట్ అండ్ డిస్కస్డ్. ఆ 2-3 పెద్దవాళ్ళు హెడ్ మాస్టర్ కూర్చొని ఈ విషయం గురించి మాట్లాడారు. ద ర్యాంప్ వాజ్ సూన్ ప్లాన్డ్ అవుట్. అతి తొందరలోనే దీన్ని ప్లానింగ్ చేయడం కూడా జరిగింది. మై ఫాదర్ అండ్ హిస్ ఫ్రెండ్స్ హెల్ప్డ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ వర్క్ ఆఫ్ ద ర్యాంప్. అలాగే మా నాన్న, ఆయన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ర్యాంప్ కన్స్ట్రక్షన్ చేయడంలో సహాయం చేశారు. దస్ ఆ విధంగా వీ హ్యావ్ ద ర్యాంప్. మా స్కూల్కి ర్యాంప్ అనేది రావడం జరిగింది. ఎవ్రీబడి కెన్ కమ్ టు స్కూల్ నౌ. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా స్కూల్కి రావచ్చు. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి, గుడ్ మార్నింగ్ ఆల్, ఐ ఆమ్ జాక్సన్. వీ ప్లే ఇన్ అవర్ స్కూల్ ఎవ్రీ ఈవినింగ్. ఐ వుడ్ లవ్ టు చిల్డ్రన్ టు ప్లే వెల్. సో నా పేరు జాక్సన్. మేము ప్రతిరోజు పిల్లలతో స్కూల్లో ఆడుకుంటూ ఉంటాము. దేర్ వాజ్ ఏ బాయ్ హూ వాజ్ అనేబుల్ టు స్పీక్. ఒకరోజు అనుకోకుండా మాట్లాడటం రానటువంటి ఒక పిల్లవాడు అక్కడికి వచ్చాడు. హీ వాంటెడ్ టు ప్లే విత్ అస్. అతను కూడా మాతో ఆట ఆడాలనుకున్నాడు. హీ వాంటెడ్ టు జాయిన్ అస్ బట్ హీ వుడెంట్ టెల్ అస్ దట్. కానీ అతను కూడా మాలాగే ఆడాలనుంది, కానీ అతను నోరు తెరిచి ఆ విషయం చెప్పలేకపోతున్నాడు. ఐ అండర్స్టూడ్ ఈజ్ ఐడియా. అతని ఆలోచన నాకు అర్థమయ్యింది. దెన్ ఐ స్మైల్డ్ అట్ హిమ్. అతను చూసి నేను ఒక చిన్న చిరునవ్వు నవ్వాను. హీ స్మైల్డ్ బ్యాక్. అతను కూడా నా వైపు చూసి నవ్వాడు. ఐ సిగ్నల్డ్ హిమ్ విత్ మై హ్యాండ్ టు జాయిన్ అస్. సో వెంటనే నేను అతనికి నా చేయి ద్వారా అతనికి సైగ చేశాను, వచ్చి మాతో ఆటలో కలవమని చెప్పి. అట్ ఫస్ట్, మొదట్లో హీ హెజిటేటెడ్. వద్దామా వద్దా అని సందేహించాడు. బట్ కానీ వెన్ ఐ కాల్డ్ హిమ్ అగైన్, మళ్ళీ అతను నేను పిలిచినప్పుడు హీ కేమ్ టు అస్. అతను మా దగ్గరికి వచ్చాడు. యూనో ఈ ప్లేస్ వెరీ వెల్ నౌ. మీకు తెలుసా అతను చాలా బాగా ఆడుతున్నాడు అని. దీనికి ఓరల్ యాక్టివిటీ ఎలా రాయొచ్చు. లాస్ట్ వన్ వచ్చేసరికి, బస్సులో ప్రయాణించేటప్పుడు చంటి పిల్లవాడిని సంకులు వేసుకున్నటువంటి మహిళ వచ్చినప్పుడు స్పందించే విధానం. గుడ్ మార్నింగ్ ఆల్, ఐ ఆమ్ సునీత. నా పేరు సునీత.
రీసెంట్లీ దిస్ ఇన్సిడెంట్ హ్యాపెన్ టు మీ. ఈ మధ్య ఈ సంఘటన నాకు జరిగింది. ఐ వాజ్ ట్రావెలింగ్ బై ఎ బస్ వన్ ఆఫ్టర్నూన్. ఒకరోజు మధ్యాహ్నం నేను బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఐ శాట్ ఇన్ ద మిడిల్ అట్ ఎ రో ఆఫ్ సీట్ల వరుసలో మధ్యలో కూర్చున్నాను. దెన్ బస్ స్టాప్డ్ ఇన్ ఏ విలేజ్. ఒక విలేజ్లో బస్ ఆగింది. దేర్ ఏ గ్రూప్ ఆఫ్ ప్యాసింజర్స్ గాట్ ఇన్ టు ద బస్. అక్కడ చాలామంది బస్సులోకి ఎక్కారు. దేర్ వర్ నో సీట్స్ ఫర్ దెమ్. వాళ్ళకి కూర్చోడానికి సీట్లు లేవు. దేర్ వాజ్ ఎ ఉమెన్ విత్ ఏ స్మాల్ కిడ్ ఇన్ ఆర్ హార్మ్స్. ఒక మహిళ తన చేతిలో ఒక చిన్న పిల్లవాడిని తీసుకుని ఉంది. షీ వాజ్ లుకింగ్ హియర్ అండ్ దేర్ టు ఫైండ్ ఎ సీట్. ఇక్కడ అక్కడ ఎక్కడైనా సీట్ దొరుకుతుందేమో అని చెప్పి పాపం చూస్తూ ఉంది. బట్ దేర్ వాజ్ నో సీట్. కానీ తనకి సీట్ లభించల. ఐ ఎక్స్టెండెడ్ మై ఆర్మ్స్ అండ్ ట్రై టు రీచ్ ద కిడ్. నేను చేతులు చాచి తన వైపు చూపించా. ద కిడ్ డిడ్ నాట్ కమ్ ఇన్ టు మై హార్మ్స్. ఆ పిల్లవాడు నా వైపు రాలా. దెన్ ఐ స్టూడ్ అండ్ ఆఫర్డ్ మై సీట్ టు మదర్. సో తర్వాత నేను నిలబడి ఆ మహిళ ఎవరైతే ఉందో తనకి నా సీట్ నేను ఆఫర్ చేశాను. అట్ ఫస్ట్ మొదట్లో షీ డిడెంట్ యాక్సెప్ట్. తను అంగీకరించాల. కానీ చివరికి ఫైనల్లీ షీ యాక్సెప్టెడ్ మై ఆఫర్ అండ్ టుక్ ద సీట్. చివరిగా నేను ఇచ్చే సీట్ ఏదైతుందో దాన్ని అంగీకరించి తను అక్కడికి వచ్చింది. ఐ వాజ్ సో హ్యాపీ దట్ ఐ హెల్ప్డ్ ఏ పర్సన్ ఇన్ నీడ్. సో ఆ మహిళకి నేను సహాయం చేసినందుకు నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ విధంగా ఈ 4టికి కూడా ఓరల్ యాక్టివిటీకి సంబంధించి స్పీకింగ్ యాక్టివిటీకి ఆన్సర్స్ అనేవి మనం డిజైన్ చేయొచ్చు. లిజనింగ్ ఇన్పుట్ అని చెప్పేసి లిజన్ టు ద కాన్వర్సేషన్ దట్ ఎంటాక్ట్ ద రోల్ ప్లే. రంగాకి హెడ్ మాస్టర్ మధ్య కాన్వర్సేషన్ ఇచ్చారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రంగా. ఐ హ్యావ్ కమ్ టు యూ టు టాక్ అబౌట్ డిఫరెంట్లీ ఏబుల్డ్ మల్లిక. హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్తాను చెప్తున్నాడు. డిఫరెంట్లీ ఏబుల్డ్ మల్లిక గురించి నేను మాట్లాడుతున్నానని చెప్పేసి. ఐ నో హర్, షీ కాంట్ కమ్ టు స్కూల్, కెన్ షీ. నాకు మల్లిక గురించి తెలియసు, తను స్కూల్కి రాలేదు కదా, తను వస్తుందా అని చెప్పేసి. ఎస్ సార్, షీ యూజెస్ ఏ వీల్ చైర్ టు మూవ్ అరౌండ్ బట్ షీ కాంట్ రీచ్ స్కూల్ యాజ్ ద పాత్ ఈజ్ రాకీ అండ్ అన్ఈవెన్. ఇంటి చుట్టూ అటు ఇటు తిరగడానికి వీల్ చైర్ ఉపయోగిస్తుంది, కానీ స్కూల్కి వచ్చే దారి ఏదైతే ఉందో అది రాకీ అన్ఈవెన్, రాళ్ళతోనూ నెక్స్ట్ అట్లాగే ఎత్తు పొలాలుగా ఉండటం వల్ల తను రాలేకపోతుంది. హెడ్ మాస్టర్, ఇట్ ఈస్ ట్రూ, నువ్వు అన్నది కరెక్టే. ఐ విష్ వీ కుడ్ ఆల్ టుగెదర్ లెవెల్ ద పాత్ ఫర్ మల్లిక. మనందరం కష్టపడి ఆ దారి ఏదైతే ఉందో దాన్ని చదువు చేస్తే కనుక తన స్కూల్కి వస్తుందని నేను అనుకుంటున్నా. హెడ్ మాస్టర్, దట్స్ గుడ్ ఐడియా రంగా. ఆల్ ద చిల్డ్రన్ హ్యావ్ ద రైట్ టు గెట్ ఎడ్యుకేషన్, దట్ ఇంక్లూడ్స్ మల్లిక యాజ్ వెల్. మంచి ఆలోచన చేశావు. పిల్లలందరికీ కూడా చదువుకునే హక్కు ఉంది, మల్లిక కూడా హక్కు ఉంది. గ్రేట్ సార్, అట్ ఎనీ కాస్ట్ వీ షుడ్ బ్రింగ్ మల్లిక టు స్కూల్. ఏదేమైనా సరే మనం మల్లికని స్కూల్కి తీసుకురావాలి అంత అనేసరికి, షూర్ రంగా, టుమారో ఐ విల్ డిస్కస్ విత్ దిస్ పేరెంట్స్ మానిటరింగ్ కమిటీ అండ్ మేక్ అరేంజ్మెంట్స్ దట్ మల్లిక కుడ్ రీచ్ స్కూల్. రేపు ఇదే విషయాన్ని పేరెంట్స్ కమిటీ మీటింగ్లో నేను చెప్తాను, మల్లిక వచ్చేలాగా చేద్దాము అని చెప్పేసి. రంగా, థ్యాంక్ యూ సార్ అనేసరికి హెడ్ మాస్టర్ యువర్ మోస్ట్ వెల్కమ్ అని చెప్పేసి అన్నారు. దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫస్ట్ క్వశ్చన్, రంగా కేమ్ టు ద హెడ్ మాస్టర్ టు టాక్ అబౌట్. ఎందుకు వచ్చాడంటే టు టాక్ అబౌట్ డిఫరెంట్లీ ఏబుల్డ్ మల్లిక, దాని గురించి మాట్లాడడానికి. ఆల్ కుడ్ గెట్ టుగెదర్ టు లెవెల్ ద పాత్. అందరూ కలిసి దారిని చదువు చేద్దాం అనుకున్నారు. ఆల్ ద చిల్డ్రన్ హ్యావ్ ద రైట్ టు గెట్ ఎడ్యుకేషన్. అందరికీ చదువుకునే హక్కు ఉంది. వీ షుడ్ బ్రింగ్ మల్లిక టు స్కూల్. రంగా ఇన్సిస్టెడ్, ఏదేమైనా సరే మల్లికాని స్కూల్కి తేవాలి అని చెప్పేసి అన్నాడు తను. ద హెడ్ మాస్టర్ డిసైడెడ్ టు డిస్కస్ విత్ పేరెంట్స్ మానిటరింగ్ కమిటీ. పేరెంట్స్ మానిటరింగ్ కమిటీతో మాట్లాడి నిర్ణయం తీసుకుందాము అని చెప్పిస్తారు అన్నాడు. ఇది మనకి మల్లిక గోస్ టు స్కూల్ యాక్టివిటీ 1 నుంచి యాక్టివిటీ 12 వరకు. డిఫికల్ట్ వర్డ్స్కి మీనింగ్స్, టెక్స్టువల్ వొకాబులరీ, టెక్స్టువల్ గ్రామర్కి సంబంధించినటువంటి వివరణ. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.